హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతక్కతో ముచ్చట్లు. మీరందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఇంకోటి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా. మేము కూడా వినాయకుల చవితి చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము. ఇంట్లో మార్నింగ్ లేసి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత షాప్కి వెళ్ళాము. ఇది మా షాప్లో పూజ అండి. మన షాప్ అయితే చాలామందికి తెలిసే ఉండాలనుకుంటున్నాను. తెలియని వాళ్ళు మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇప్పటి నుంచి వీలైనంత వరకు కంటిన్యూగా రావాలనేసి మీ ముందుకు మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాం. షాప్లో మాత్రం చాలా చిన్నగా సింపుల్గా ఎంత క్యూట్గా పూజ చేసుకున్నామంటే చూడ్డానికి ఎంతో బాగుంది. మా శోభ మాత్రం చాలా బాగా డెకరేషన్ చేసింది వినాయకుడికి. చూడండి, పచ్చని బంతి పువ్వులు, చామంతులు, వెనక బ్యాక్గ్రౌండ్ గోల్డెన్ కవర్తో ఎంత మంచిగా క్యూట్గా డెకరేషన్ చేసిందో తన. ఇంకా మేము అందరం కలిసి షాప్లో పూజ ఇలా చేసుకున్నాము. ఈసారి మాత్రం వినాయకుల చవితికి వైరల్ ఫీవర్స్ అయితే చాలా ఉన్నాయండి. పిల్లలందరూ చాలా జాగ్రత్త, పెద్దోళ్ళు మరీ జాగ్రత్త. వైరల్ ఫీవర్స్, వర్షాలు, కొంచెం వాతావరణం ఇబ్బందిగానే ఉంది, కానీ పర్వాలేదు. ఏది ఎలా ఉన్నా కానీ మనం మాత్రం ఎంజాయ్ చేయడం అస్సలు వదలొద్దు. అందులో ఇంకా పూజల కాడ మాత్రం ఒక్క 1% కూడా తగ్గద్దండి. ఎంత ఓపిక లేకున్నా గణపయ్య మనకు ఎంత ఎనర్జీని ఇస్తారు కదా. ఇంకా సాయంకాలం మా అపార్ట్మెంట్లో వర్షం వచ్చినా సరే, గాలివాన వచ్చినా సరే, హెల్త్ బాగాలేకున్నా సరే, అందరు ఎంత బాగా డెకరేషన్ చేయడానికి తలా ఓ పని తీసుకొని వినాయకుడి రాక కోసం ఎంత బాగా డెకరేషన్ చేస్తుంది చూడండి. అంతే కదండి, పండుగ అంటే బంతి పువ్వులు, తోరణాలు, ఆకులు, రిబ్బన్స్, లైటింగ్స్తోనే కదా. ఇంకోటి అందరు తలా చేస్తేనే చాలా బాగా జరుగుతుంది. అపార్ట్మెంట్ అంటే ఇంకా అందరు చేయాల్సిందే, అందరు చేస్తారు కూడా. మా అపార్ట్మెంట్లో మాత్రం ఎవ్వరు వెనకుండరండి. ఒక్కళ్ళ మించిన ఒకళ్ళ టాలెంట్ వాళ్ళది. పిల్లలు కూడా తన వంతు సాయం ఎంత బాగా చేస్తున్నారు చూడండి. మట్టి వినాయకుడికి మంచిగా కలర్స్ వేసి ఎంత బాగా డెకరేషన్ చేశారో వాళ్ళ చిన్ని వినాయకులని. ఇంకా మా పెద్ద వినాయకుడు అపార్ట్మెంట్లో మండపం మొత్తం డెకరేషన్ మొత్తం సింగిల్ మ్యాన్ అంటారు చూడండి, అలాగా మా వరుణ్ భాయ్ సూపర్గా డెకరేషన్ చేస్తాడు. అసలు లైటింగ్ కానీ సెట్టింగ్ కానీ వరుణ్ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తాడు. జెంట్సే కాదండి, లేడీస్ కూడా ఏం తక్కువగా మేము. చూసారా, మన టాలెంట్స్ మొత్తం బయట పెట్టేస్తాం ఇంకా ఇలాంటి టైం వస్తే. అంతే బాగా రెడీ అవుతాం కూడా. ఇంకా ఆడవాళ్ళకి రెడీ అయ్యే ఛాన్సెస్ వస్తే వదులుతామా? అస్సలు కాదు కదా. కానీ ఆ రోజు ఫస్ట్ డే అందరు ఇళ్ళల్లో పూజ, షాపులలో పూజ, అపార్ట్మెంట్లో పూజ కాబట్టి అందరు బిజీగా ఉంది. ఇంకా సెకండ్ డే నుంచి రచ్చనేనండి. మా మొత్తం టీంకి ఒక హాయ్ చెప్పుకోండి మీరందరూ. మీ ఒక హాయ్, ఒక లైక్, ఒక షేర్తోని మాకు ఫుల్ ఎనర్జీ వస్తుంది. మిమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేయాలనేసి మేమందరం కోరుకుంటాం కూడా. అలానే ఉన్నోళ్ళందరం మంచి ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. ఫస్ట్ డే గ్రూప్ ఇది. ఇంకా ఫస్ట్ డే పూజ చేసిన మా అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అండి వీళ్ళు ఫస్ట్ డే పూజ చేశారు. అండ్ వాళ్ళందరికీ కూడా మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా బాగా రాబోతున్నాయి. తప్పకుండా అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ జై బోలో గణేష్ మహారాజ్కి జై.
ఇలా చేస్తూ అందరు గల్లీ గల్లీలో వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బస్తీలలో వాళ్ళ అపార్ట్మెంట్లో చాలా 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 బాగా చేసుకోవాలని అందరు ఫొటోస్ దిగి మెమరీస్ పెట్టుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సుజాత. ఇక్కడ దాకైతే షాప్ దాకా ఇంటి దాకా అండ్ మన అపార్ట్మెంట్ దాకానే అయింది కదా. ఇప్పటికి అయిపోదండి. ఇప్పుడు అయిపోతే ఎలాగా, ఇంకా మన గల్లీ గల్లీ గణేష్ ఉంటాడు కదా, మామూలుగా ఉండదు గల్లీ గల్లీ గణేష్లో. చూడండి జస్ట్ ఇంకా ఆ రోజు లేట్ అయినా కానీ మీకు మాత్రం అస్సలు చూడడానికి ఏమాత్రం తగ్గద్దు అన్నట్టుగా చూడండి మా డెకరేషన్ మొత్తం చూపిస్తున్నాను. ఎలా ఉండు గణేశుడు, సూపర్గా ఉండు కదా. అలా చూస్తే ఇలా సంతోషపడిపోతున్నాను. చూసాను కడుపు నిండిపోయింది మాకు అందరికీ నైట్. పాపం మా మగవాళ్ళందరూ చూడండి డెకరేషన్ చేసి అలసిపోయి కూర్చున్నారు. ఇంకా గల్లీ గల్లీ గణేష్ అయితే మామూలుగా ఉండదు. చూడండి మా ఎదురుగా పెద్ద గణపతి. ఇక్కడ చూడండి ఒలింపిక్ టీమ్ గణపతి అసలు ఎంత బాగుండినో తెలుసా. నీట్ అండ్ క్లియర్ అండ్ క్లారిటీ అండి, సూపర్ నచ్చింది ఇదైతే. ఒలింపిక్స్లో మన ఇండియా వాళ్ళు ఏ గేమ్స్ గెలిచారో ఆ టీంలా వినాయకుడిని రెడీ చేసి మొత్తం ఒక టీం చేసిండ్రు. అసలు ఎంత బాగుండండి. చిన్న పిల్లలకైతే స్కూల్ పిల్లలైతే భలే అట్రాక్ట్ అవుతారు తెలుసా. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టీంతో చేశారు. లాస్ట్ ఇయర్ క్రికెట్ చేశారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇది చేశారు, ఇంకా బాగుంది. ఇది కంప్లీట్గా రెడీ అయినాక నేను ఒక కంప్లీట్ వీడియో పెడతాను, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వాళ్ళ డెకరేషన్ నడుస్తూ ఉంది. నిజంగా తెలుసా అన్ని పండగలలో వినాయకుల పండుగ ఒక్కటే అండి. ప్రతి గల్లీలో ప్రతి ఒక్క చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది కదా. అలాగా మనం ప్రతి గల్లీకి వెళితే ఒక వినాయకుడు వెరైటీగా కనిపిస్తాడు. అందుకే నాకు బాగా చాలా ఇష్టం.